సో హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్, నేను మీ చందు. సో ఇప్పుడు ఇక్కడ సెట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ డార్లింగ్స్ ఆర్ హియర్, ద మోస్ట్ బ్యూటిఫుల్ నభా గారు అండ్ ద మోస్ట్ టాలెంటెడ్. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అనే కాదు, అయితే నేను టాలెంట్గా లేనా అన్న సారీ, అయితే రీకన్సిడర్ చేయండి అన్న. ఓకే, ఇంకేంది చెప్పేసి రికార్డ్ అయిపోయింది, శ్యామ్ రికార్డ్ చేసిండు. నువ్వు మహామాక్స్ అంటే నేను ఇంకా అంత మంచిగా మాట్లాడతారు అనుకుంటే నువ్వు ఓన్లీ బ్యూటిఫుల్, ఓన్లీ టాలెంటెడ్ అంటే ఆమె తక్కువ టాలెంట్ ఉందని నీ అలా కాదన్న. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కూడా నీకు నభా ఓన్లీ చిలక చిలక అంటున్నాను, అంతేనా? అన్న నేను అలా అనలేదు అన్న. మరి దాని అర్థం ఇప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ నభా అన్నావు, అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ నభా అనొచ్చు కదా. యాక్చువల్గా నేను చెప్దాం అనుకున్నా, టాలెంటెడ్ హ్యాండ్సమ్ దర్శన్ అదే చెప్తున్నాను మ్యామ్. మరి అన్నట్లేదు అయిపోయింది కదా, ఇంకేంటి అయిపోయింది, దునియా రికార్డింగ్ అయిపోయింది. నువ్వు దా ఫ్రేమ్ లోకి రా, ఫ్రేమ్ లోకి వచ్చి ఆర్డర్ ఇచ్చేసి పో. ఇక్కడ పెట్టే ఓకే, నేను సుధాకర్ కంటే బెటర్గా ఎక్స్పెక్ట్ చేసిన నీ దగ్గర నుంచి. నువ్వు సుధాకర్ లాగా మాట్లాడితే కానీ నేను ఇక ఎట్లా వచ్చి అసలు చాలా వెరీ డీప్లీ హర్ట్ బ్రో, నేను హర్టెడ్. సారీ అన్న. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా అయిపోయాను మీకు. సరే టేక్ టూ. ఓకే, సో హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. ఇప్పుడు మన ముందు ఉన్నారు ద మోస్ట్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ నభా గారు అండ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాదు, ఏ క్యారెక్టర్ అయినా మామూలు కదా, ఆయన ఒక పర్ఫార్మెన్స్ ఫీల్ మిస్ అవుతుంది కదా. ఇప్పుడు మనం చెప్పినట్టు అట్లా వాడుతున్నారు చూసిన ఫీల్ అదే వాట్ ఎవర్ కమ్స్, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫ్రాయిడియన్ స్లిప్ అంటారు అనమాట. అంటే అది ఇప్పుడు ఎందుకులే కానీ అవన్నీ. సో నువ్వు సరే ఎనీవేస్ కంటిన్యూ. ఇప్పుడు మహామాక్స్ అన్న మీరు ఇప్పుడు సాటిస్ఫై అవ్వలేదు అంతేనా? ఇంక వదిలేసే బ్రో, ఇట్స్ ఓకే, చాలా ఇట్స్ ఓకే అన్న. అలా అనకండి అన్న ప్లీజ్ అన్న. ఇట్స్ ఓకే, నేను బాగా ఫీల్ అయ్యి ఒక మంచి సాడ్ సాంగ్ విందాం అనుకుంటున్నాను. సాడ్ సాంగ్ కల్లాసే అట్లా. బట్ ఇంట్రో ఎలా ఉన్నా కానీ ఇప్పుడు కుమ్మేస్తా చూడండి అన్న. ఇప్పుడు చూడండి టేక్ 3. ఓకే, టేక్ 3 మళ్ళీ ఇంట్రో నుంచి. యా, సో హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. ఇప్పుడు మన ముందున్నారు ద హైపర్ టాలెంటెడ్ ఇద్దరు యాక్టర్స్ అన్నమాట. సో వాళ్ళతో మాట్లాడి అసలు మూవీ గురించి మంచి డిస్కషన్ చేద్దాం. he said again hyper talented but hyper talented beautiful. What is wrong with this? అంటే సరే ఓకే బ్రో, ఫస్ట్ క్వశ్చన్. సరే ఇంట్రొడక్షన్ వదిలేదాం, ఇంకా వెళ్ళిపోదాం. ఇంట్రొడక్షన్ ఇప్పుడు వదిలేదాం ఇంట్రొడక్షన్ ని, మనం మ్యాటర్కి వెళ్ళిపోతాం. ఎట్లా చెప్పాలంటే హాయ్ వెల్కమ్ టు మహామాక్స్. ఇవాళ మనతో ఉన్నారు ద మోస్ట్ హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ మ్యాన్ టు టాక్, మిస్టర్ చందు విత్ us. ఇట్లా చెప్పాలి, ఫీల్ ఉండాలి. ఫీల్ లేదు నా ఇంట్రో ఒకళ్ళు సెలబ్రిటీ చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను చాలా, బట్ ఇట్స్ ఓకే ఎనీవే. సరే ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏందో చెప్పు. ఏంటన్నా? ఓకే డన్. సో అన్న డార్లింగ్, మనం ట్రైలర్ చూసినప్పుడు అయితే లైక్ చాలా ఆడుకున్నారు మిమ్మల్ని. లైక్ దాన్ని రియల్గా ఏమన్నా ఇన్సిడెంట్స్ మీకు జరిగాయా? కొన్నైనా? యా, యాక్చువల్లీ ద ఫస్ట్ మోస్ట్ రిమెంబరింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే, బేసికల్లీ ఇంట్రో చెప్తాను, ఒక యాంకర్ మమ్మల్ని ఆడుకున్నాడు. బేసికల్లీ అంటే టాలెంటెడ్ అని లేదు, సూపర్ అని లేదు, రెండు అంటే మళ్ళీ హైపర్ అని లేదు. సో హైపర్ టాలెంటెడ్, సూపర్ ఇవన్నీ ఏదో ఇట్లా చాలా ఆడుకున్నారు. యా, బేసికల్లీ మమ్మల్ని అట్లా ఆడుకున్నారు. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము బేసికల్లీ సెట్కి వెళ్ళినప్పుడు జరుగుతుంది అని మనకు తెలిసిపోయి పాస్ట్ లోకి వెళ్ళి సినిమా చేసి ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. యా, సో బేసికలీ ఒక ఇంటర్స్టెల్లార్ మెట్ ఇన్సెప్షన్ అయింది. ఇంటర్స్టెల్లార్ బేసికలీ టెనెట్లో నుంచి ఇన్సెప్షన్కి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఏం జరగబోతుందో మీరు ముందే గమనించి మీరు ముందే షూట్కి వెళ్ళిపోయి, సో దాని మీద మేము పాస్ట్కి వెళ్ళి మళ్ళీ షూట్ చేసి టైం ట్రావెల్ చేశారు. అసలు డార్లింగ్ కి టైం ట్రావెల్ కి సంబంధం లేకుండా చెప్పారు అన్న. అరే ఇట్స్ నథింగ్ లెస్ దెన్, అందుకే మ్యాడ్ మ్యాక్స్ అంటున్నాం మనం. ఓకే సరే అన్న. ఓకే, మీ గురించి లైక్ ఇప్పుడు మీరు ఒకప్పుడు హీరోస్ అందరూ లైక్ డైరెక్టర్స్ స్టోరీ నరేట్ చేయడానికి వచ్చినప్పుడు, సార్ ఇందులో మీరు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇలా ఉంటుంది స్టోరీ చెప్పగానే డన్ మనం ఈ మూవీ చేసేద్దాం అని అనేవారు. సో మీరు కూడా అలాగా ఒక బలగం తీసుకున్న ఒక సేవ్ ద టైగర్స్ అండ్ నౌ డార్లింగ్, సో దాన్ని ఏమన్నా ఫాలో అవుతున్నారా? నేను దేన్ని ఫాలో అవుతున్నా నాకు అర్థం కాలేదు. నేను నిజంగా క్వశ్చన్ జెన్యూన్గా అర్థం కాలేదు. అంటే ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం మన హీరోస్, ఓల్డ్ హీరోస్ ఒక డైరెక్టర్ స్టోరీ నరేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఓపెన్ చేస్తే, సార్ మీరు ఇలా ఉంటారు, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, దెన్ స్టోరీ ఇలా కంటిన్యూ అవుతుందండి. వాళ్ళు వెంటనే చెప్పేసేవారు ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ఎస్ వీఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి.
సో అలాగా మీరు ఏమైనా ఒక బలగం చూసుకున్నా, ఒక సేవ్ ది టైగర్స్ చూసుకున్నా? ఓహో అట్లా అంటావా? అలాగేం ఫాలో అవ్వట్లేదు భయ్య. బేసికలీ నేను రాగానే అడుగుతున్నాను అనమాట, సింగిల్ డోర్ క్యారవన్ ఇస్తారా, తర్వాత నభా లాంటి మంచి హీరోయిన్ ఉంటుందా, తర్వాత సీతారాం లాంటి మంచి క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఉంటారా, లేకపోతే సన్నీ లాగా మంచి ఇట్లా యూనో ప్రాజెక్ట్ మేనేజర్, తర్వాత అలాగే మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారా, ఇట్లనే అడుగుతా అంతే. అంతకుమించి పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ స్టోరీ అయితే అసలు అవసరమే లేదు. ఇంకా అవసరం లేదు. యా ఏముంది బ్రో, బేసికలీ హిట్ మషీన్ సినిమాలో ఉన్న హిట్ అయిపోద్ది. సో ఏ స్టోరీలో వెళ్ళినా సినిమా హిట్ అయిపోద్ది. నభా ఉంటే చేస్తా అని చెప్పిన. సో నభా ఉంటే ఇక నేను అసలు చిన్న డౌట్, నభా గారు కాకుండా వేరే హీరోయిన్ ఎవరైనా అప్రోచ్ క్యాన్సిల్ క్యాన్సిల్ సినిమా నేను చేసేటోని కాదు. సినిమా యా తప్పకుండా నేను చేసేటోని కాదు. మ్యామ్ మీరు అంటే ఇప్పటివరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ వచ్చారు అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ. నాకు ఆ షాట్ బాగా నచ్చింది ట్రైలర్లో. అన్న వచ్చి మీరు ఇలా అడిగిన వెంటనే అటు తిరిగే లోపల మళ్ళీ వెంటనే మూడ్ మారిపోతుంది. సో ఎలా అంటే వేరియేషన్స్ ఎలా అనిపించింది సడన్గా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి అండ్ దెన్ టు స్ప్లిట్ పర్సనాలిటీ? తను కూడా ఇట్లాంటి రియల్ టైమ్ ఇన్సిడెంట్ చూసే నిజంగా అంటే సుధాకర్ అని ఒకడు ఉండేటో అనమాట. వాడు బేసికలీ ఇట్లాంటి వేషాలు వేస్తుంటే ఆమెకు అక్కడ ఇన్స్పిరేషన్ వచ్చింది బేసికలీ. సో మళ్ళీ తను పాస్ట్లోకి వెళ్ళి డైరెక్టర్ చెప్పి లేదు బాగుంది మీరు రాయండి నేను అన్న నేను ఒకటి సింక్ చేసుకుంటాను ఇక్కడ. డార్లింగ్ వై దిస్ కొలవరి, మీరు ఆవిడని అడగకూడదు, ఆవిడ మిమ్మల్ని అడగకూడదు. యాక్చువల్లీ నేను మిమ్మల్ని అడగాలి వై దిస్ కొలవరి. వై దిస్ కొలవరి అంటే బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ స్క్రిప్ట్ బ్రో. వై దిస్ కొలవరి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రిటన్ బై నాగశ్విన్ కాదు అశ్విన్ రామ్. నాగేశ్వరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? లేదు చెప్తున్నా, అందరూ నాగశ్విన్ అనుకుంటున్నారు, కాదు ఈయన రామ్ అశ్విన్, బేసికలీ అశ్విన్ రామ్ అనమాట. అశ్విన్ రామ్ రాసిన అనుకుంటున్నారు కొంతమంది. సో అశ్విన్ రామ్ అనే డైరెక్టర్ దీన్ని ఒక ఐ లిసన్ టు అ బ్యూటిఫుల్ స్టోరీ. సో అది చెప్పగానే ఖచ్చితంగా ఇది చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో అట్లా డిసైడ్ అయిన తర్వాత అప్పుడు టైటిల్ ఏంటంటే వై దిస్ కొలవరి అన్నాడు. ఓకే సార్ నేనేం చేసిన భయ్య అంటే లేదు భయ్య జస్ట్ టైటిలే వై దిస్ కొలవరి అంటే ఓకే సరే యా. సో వై దిస్ కొలవరి అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా ఎవరైనా చందు లాంటి మంచి యాంకర్ వచ్చినా కూడా ఇట్లా వై దిస్ కొలవరి అని అడిగినప్పుడు కూడా ఫీల్ బాగుంటుందని ఇట్లా చేసిన. ఒక రీల్ వచ్చింది నాకు. సో నాకు తెలిసినంత వరకు ఈ స్టోరీ డిస్కషన్ ఒక లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో మధ్యలో ఎందుకు చాలా గ్యాప్ వచ్చింది, దెన్ స్టార్టెడ్. మీరు అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం దొరకదు అని అర్థమైంది కదా. చాలా స్ట్రైట్ గా చెప్తున్నా అంటే బేసికలీ అప్పుడు ఈ లైన్ లో కదన్నా ఇలా తిరిగి చెప్తున్నారు మీరు. అంటే అప్పుడు ఏంటంటే బేసికలీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఏంటంటే మాకు ఆ టైంలో చాలా ఆలోచించుకున్నాం దీన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలని. వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్, అంటే ఈ సినిమా బయటికి ఎట్లా తీసుకురావాలి ఏంటి అది ఇది అని. సో అది అనుకునే టైంలోనే కోవిడ్ వచ్చింది. సరే కోవిడ్లో చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు ఏమైందంటే సరే ఇప్పుడు చందు కానీ రోషన్ కానీ ఇట్లాంటి యాంకర్స్ ఎవరైనా బయటకు వచ్చి మాతో ఇంటర్వ్యూ చేస్తారో చేయరో మాకు డౌట్ ఉండే అనమాట. సరే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చి చేయకపోతే మా సినిమా మంచిగా ఉండదు. సో ఎట్లయినా సరే దీన్ని కోవిడ్ అయ్యేదాకా ఆగి తర్వాత మంచి ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత అప్పుడు చేద్దామని అనుకున్నాము. సో ఈ లోపటే మేము వీఆర్ ఆల్సో ట్రయింగ్, అంటే మా ఇద్దరు డేట్స్ ఈజీగానే దొరికినాయి. వీఆర్ వెరీ అవైలబుల్. కానీ మీరు అవైలబుల్ ఐ వాజ్ వెరీ అవైలబుల్, కానీ ప్రమోషన్ చేయడానికి యాంకర్ డేట్స్ దొరకలే మాకు. ఓకే అర్థం చేసుకోండి మీరు. ఆయన సోప్ వేస్తూ రోస్ట్ చేస్తున్నారు అనమాట. ఈ సోపులు బటర్లు తర్వాత ఈ నాదంతా బేసికలీ బాడీ వాష్ లా ఉంటుంది భయ్య. సోపులు మేము నమ్మమా. ఓకే డైరెక్ట్గా ఏది శాంపుల్ ఉండదు, డైరెక్ట్ అటాకే అంటారు అనమాట. సో వీఆర్ వెరీ నైస్ పీపుల్ దాట్ వే. మ్యామ్ మీరు లైక్ ఈ షూట్ స్టార్ట్ అవ్వకముందే ఆల్మోస్ట్ యూఆర్ గెటింగ్ టు క్యూర్, అప్పుడే కొంచెం అవుతున్నారు. అప్పుడు అంటే డిఫరెంట్ వెదర్ కండిషన్స్లో వర్క్ చేశారనమాట. హౌ డిడ్ యూ మేనేజ్ ద ప్యాషన్ అండ్ ద పెయిన్? ఇన్స్పైరింగ్ క్వశ్చన్స్ నో అసలు. వావ్. ప్యాషన్ అండ్ పెయిన్. Wow, actually this could be like a title for a book. Hey, I remember I think Passion and Pain. John David was asking some similar question in Hollywood Reporter lo. Basically appudu endante frame lo basically there was mana David Fincher and Christopher Nolan iddaru ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ అడిగాను అన్నమాట. సో మీరు ఇట్లా how do you manage between the passion and the pain?
ప్యాషన్ ఉంటే పెయిన్ ఉంటుంది. పేర్లు ఏంటన్నా? అదే డేవిడ్ ఫించర్ ఒక డైరెక్టర్, తర్వాత అట్లనే క్రిస్టఫర్ నోలన్, వాళ్ళందరూ హాలీవుడ్లో ఇప్పుడు రౌండ్ టేబుల్ రిపోర్ట్ ఉంటుంది. బట్ ప్లీజ్ యూ కంటిన్యూ. ప్యాషన్ అండ్ పెయిన్, హౌ డిడ్ యూ మేనేజ్? Hey, you're writing a book, no? You could take this as a title. యా దాని కింద. But anyway, he is expecting one nice, one straight answer at least in this interview. చెప్పండి నేను వింటున్నా. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఐ వాజ్ వెల్ అండ్ ఫిట్ బికాస్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అండ్ ఆల్ దట్. ఈ సినిమా ఉన్నప్పుడు ఐ బిన్ లైక్ extremely active, extremely energetic because the story, my role and the team and everybody ఒక గ్రేట్ ఎనర్జీతో పని చేశారన్నమాట. సో ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. పెయిన్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు 2 years అయిపోయింది. ఐ హవ్ గాన్ త్రూ ఆల్ ఆఫ్ దాట్ అండ్ ఐ వర్క్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ పెయిన్ సో దాట్ ఐ కెన్ సీ come and reap the benefit of my passion. And yeah. సో అంత పెయిన్ అండ్ ఆల్ చేసిన తర్వాత ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు ద అవుట్పుట్ ఎలా అనిపించింది? నేను అవుట్పుట్ చూడట్లేదు ఇంకా మొత్తానికి. ఇంకా చూడలేదా? సినిమా చూడట్లేదు. చూసిన తర్వాత ఒక సీన్ రీషూట్ అన్నారు. అంటే తన పర్ఫార్మెన్స్లో ఒక చిన్న జస్ట్ ఒక 2 frames చిన్న ఎక్స్ప్రెషన్ మిస్ అయిందని అన్నారు అనమాట. సరే మరి ఇక అది ఆల్రెడీ చేస్తే మళ్ళీ కొంచెం అంటే డైరెక్టర్కి తనకి చాలా పెద్ద గొడవ అయింది. సో ఒక్క బిట్ మళ్ళీ రీషూట్ ఎందుకు అని ఇక సరే మళ్ళీ సినిమా చూపిస్తే అంటే నేను కూడా రీషూట్ అడిగా. సో వీళ్ళిద్దరు చూపిస్తే సినిమా మొత్తం రీషూట్ చేయమని అడుగుతారేమో అని చూపించలేదు, దాచిపెట్టారు అనమాట. సో నేను అడుగుతూనే ఉన్నా ఎప్పుడు చూపిస్తారు రీషూట్ ఎందుకు అడిగా అంటే బేసిక్లీ ఏంటంటే మేము ఎస్పెషల్లీ దేర్ ఇస్ దిస్ సీన్ వేర్ తను ఒక స్వోర్డ్ తోటి బేసికలీ నన్ను అటాక్ చేయడానికి వస్తుంది అనమాట. సో అటాక్ చేయడానికి వస్తే నేనేమనుకున్నా అంటే అక్కడ దగ్గరలో ఫ్లవర్ వాజ్ ఉంటే ఫ్లవర్ వాజ్ అడ్డం పెట్టాను. సో అది ఆగిందనమాట. కానీ అది ఆగి వచ్చి నాకు తలకి తగలాలి ఇట్లా. సో అదేంటంటే తలకు తగలకుండా చెవు తగిలింది. సో అక్కడ నేను రీషూట్ అడిగిన, తనేమో అది ఇట్లా కొట్టేటప్పుడు హెయిర్ ఒక స్ట్రాండ్ కొంచెం ఒకటి సో ఇది ఏంటంటే రీషూట్. అవును. సో సినిమా అంతా మీ చోకేనా లేదా నా చెవులో ఏదన్నా కనిపిస్తున్నాయన్నా? నాకు ఆల్రెడీ 2 కనిపిస్తున్నాయి. నాకు ఆల్రెడీ 6 కనిపిస్తున్నాయి. ఒకటి సీతారాం పెట్టినట్టున్నాడు, ఇది ఇంకోటి సుధాకర్. ఇదైతే సుధాకర్ పెట్టాడు పక్క. సీరియస్? సారీ మ్యాన్, ఐల్ బి వెరీ సీరియస్. చెప్పండి. ఇప్పుడు నార్మల్గా మీ లైక్ మీ ఫేవరెట్ నార్మల్ అంటే ఇప్పుడు మీ ఫేవరెట్ యాక్టర్ బ్రహ్మానందం గారు ఉన్నారు. సో ఆయన కూడా ఇక్కడ వర్క్ చేశారు. అండ్ ఆయన ఫస్ట్ మీకు కనిపించిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉండే? అంటే లైక్ నార్మల్గా చెప్పాలి, అది కనిపించినప్పుడు సార్ గురూజీ అని కాళ్ళకి దండం పెట్టారు. ఆయన మీకు ఏమైనా టిప్స్ ఇచ్చారా యాక్టింగ్ పరంగా కానీ? లేదండి, లేదు. వారు చాలా గొప్ప మహానుభావులు. అంటే వారి పని కరెక్ట్గా వారు చేస్తారు. అట్లాంటి ఏంటంటే వాళ్ళు ఇంకొకరి ప్రాసెస్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. బ్రహ్మానందం గారు వారు ఎప్పుడు సీన్ ఎలా చేయాలి రిహార్సల్ చేస్తారు 2-3 సార్లు. ఆ తర్వాత సీన్లో డైలాగ్స్ అన్ని క్లియర్గా వచ్చేయాలి అని చూసుకుంటారు. ఆ తర్వాత టేక్ చేస్తారు సార్. సో వారి వర్క్ స్టైలే అబ్జర్వ్ చేసేవాడికి ఒక లెసన్ అనమాట. సో సార్ ఆల్వేస్ అండ్ ఆరానే అట్లాంటిది, వేర్ యూ వాంట్ టు బి ఇన్స్పైర్డ్ అరౌండ్ హిమ్. సో ఓకే. అండ్ కమింగ్ టు ద ప్రొడక్షన్ గురించి ఏం చెప్తారన్న? ప్రొడక్షన్ ఫుడ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ తిన్న తర్వాత మంచి చిక్కీ ఇస్తారు ఇక్కడ, పాపడ్ ఒకటి. తర్వాత అదేంటది మనకు గొట్టాలు ప్రొడక్షన్ వాల్యూస్ చూసినా కదా, వాల్యూ ఎంత వాల్యూ ఉందో చూడు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ బేసికలీ ఇక్కడ K3000లో నీకు 30 రూపాయల మీటర్ దొరికేది, కానీ లేకపోయినా సరే వాళ్ళు 100 రూపాయల మీటర్ తోటి ఇట్లా వెల్వెట్ క్లాత్ తీసుకొచ్చారు. సో పూల్ కూడా ఉంటే బాగుంటుంది మళ్ళీ వెడ్డింగ్ లుక్ వస్తుందని. సో అందుకనే బేసికలీ ఆ కలర్ కాంబినేషన్కి అది చూడు, అక్కడ ఈ ఫోల్డ్స్ కూడా చూడు ఎంత అబ్నార్మల్గా ఉన్నాయి. బేసికలీ అందులో కూడా దట్ ఇంపర్ఫెక్షన్ ఇస్ పర్ఫెక్షన్ అని బిలీవ్ చేస్తారు వాళ్ళు. సో నాకు అర్థమైందన్న. అంటే కంప్లీట్ 99.9% మీరు నన్ను రోస్ట్ చేస్తారు.
సో కొంచెంసేపు ఫన్నీగా ఒక ఇది ఈ భయ్యా నువ్వు ఏమన్నా కరేపాక భయ్యా నీ ఇట్లా నూనె లేసి రోజు చేయడానికి నువ్వు అట్లా నువ్వు అట్లా తక్కువ చేసుకోవద్దు చందు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఒక ఇంటర్వ్యూకే ఒక సెట్ వేసి అంటున్నా. ఓకే ఈ పాయింట్ తీసుకోండి, మీ దాన్ని కట్ చేసేయండి. మనం చెప్పాల్సింది ఏదైనా అర్థం చేసుకుంటలేడు, అన్నిటికీ రోస్ట్ అని ఫీల్ అవుతాడు. ఎట్లా బా నేను ఏం చేయాలి అన్న? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, 2 చెప్పు భయ్యా. లేదు ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, మీరు రిపీట్ చేయాలి దాన్ని. దిస్ వాజ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ మన బాలయ్య గారికి కూడా బాగా తెలిసిన టంగ్ ట్విస్టర్ ఇది. సో ఆదిత్య 369లో ఉంటుంది, మేక తోక మేకకు తోక తోకకు ఒక మేక, అదేనా? అదే మేకకు ఒక తోక తోక మేక, అదే కదా? అదే ఫస్ట్ స్టార్టింగ్ మేక తోకకు మేక, తోక మేకకు నేను చెప్పేస్తా. మేక తోకకు మేక, తోక మేకకు మేక, తోక మేకకు తోక, తోక మేక. మళ్ళా చెప్పు. మేక తోకకు మేక, తోక మేకకు తోక. మేక తోకకు మేక తోకకు మేక, తోక మేకకు మేక. మేక తోకకు తోక, తోక మేక తోకకు తోక, తోక మేక మేక. తోక మేక, తోక మేక. రిపీట్ చెప్పినా కదా అన్న, అలా కదన్నా, మీరు ఇప్పుడు నేను చెప్పను మీరే రిపీట్ చేయాలి. తోకకు ఒక మేక, మేకకు ఒక తోక, తోక మేక 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 మక మేక, తోక తోక తోక. ఒక తోక తప్ప ఇంకేం చెప్పలేదు అన్న. మ్యామ్ మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, టీచ్ మీ. మేక తోకకు మేక, మేక తోకకు మేక, తోక మేక. సరే నాకే పోయింది. మేక తోకకు మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, మేక తోకకు తోక, తోక మేక, తోక మేక. ఇప్పుడు చెప్పండి. 1 more time. అన్న మీరు టీచ్ చేయండి అన్న. చందుకు ఒక మైకు, మైకుకు ఒక చందు, చందు మైకుకు ఒక చందు, చందు మైకు మైకు చందు. తోక మేక మేక, మేకకి తోక, తోకకి తోక మేక. ఓకే, సో చిన్న ఫీల్ అయినా చందు? లేదన్నా, ఐఎమ్ రియలీ సారీ మ్యామ్. హే ఐఎమ్ సారీ. నువ్వు ఎందుకు అట్లా కట్ చేయి శ్యామ్ శ్యామ్ ఎందుకన్నా? ఏ సడన్ గా సారీ, నేను మంచిగా నేర్పిస్తా. ఐఎమ్ రియలీ సారీ. ఆ చందు అది తీసేసే, అది నేను బాగా చెప్పింది తీసేసి ఆయన చెప్పింది చందు మైక్ మైక్ చందు అది తీసేసి ఓన్లీ బాగుంది ఫీల్ అయినా. లేదు ఆల్రెడీ అన్న లేదన్నా, అన్న నువ్వు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి అన్న లేదన్నా. ఇందాక బ్రైట్ ఉండే, ఇప్పుడు చూడు కళ్ళు కొంచెం ఎర్రగా వాటరీ అయిపోయింది, చిన్నగా అయిపోయింది అన్న. ఓకే, అది వదిలేసండి. చూడు 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 హిస్ డినయల్ అది. ఏ శ్యామ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఫ్రెష్గా చేద్దాం. రెడీ? ఫ్రెషా అన్న? నన్ను కొట్టేస్తారన్న, నన్ను టైం అయిపోతుంది. మీ స్టూడియో మీ అంతా మీదే కదా, నువ్వు మీరు చెప్పినట్టు మేము ఉండాలి. సో ఇప్పుడు మీకు చాలా టిపికల్ క్వశ్చన్స్ అడగబోతున్నా, సింగిల్ వర్డ్ ఆన్సర్స్లో ఎలా చెప్తారో నేను చూస్తాను. ఓకే, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ట్రయో? నేను చెప్తాను, ఆప్షన్స్ నేను ఇస్తాను. ట్రయో 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 3 ముగ్గురు ట్రయో. ట్రయో రాహుల్, దర్శి, విష్ణు. రాహుల్, దర్శి, పొలిశెట్టి. రాహుల్, దర్శి, విష్ణు. రాహుల్ రెండాట్లో ఒకటి. అదే రాహుల్, దర్శి, విష్ణు. ఓకే, ఎందుకంటే వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ లైక్ 12 years. ఓకే, ఫేవరెట్ డైరెక్టర్? తరుణ్ భాస్కర్ గారు, అనుదీప్ గారు. నాకు లైఫ్ ఇచ్చింది తరుణ్ భాస్కర్, సో ఇట్ ఇస్ తరుణ్ భాస్కర్. మ్యామ్ మీ ఫేవరెట్ డైరెక్టర్? పూరి సార్, రాజమౌళి సార్. ఏయ్ ఐ టోల్డ్ యు నో టిపికల్ క్వశ్చన్స్. పూరి సార్. ఓకే, ద సీక్రెట్ దట్ నోబడీ నోస్ అబౌట్ యూ? దట్ ఐ లవ్ చందు. మ్యామ్ మీరు కూడా ఒకసారి. Nobody knows, that's why it's a secret. ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ రోటీ అండ్ ఎగ్ బుర్జీ. ఇడ్లీ. వావ్. క్రేజీ థింగ్ దట్ యూ హ్యావ్ ఎవర్ డన్? క్రేజీ థింగ్ ఇన్ సెట్స్ లేదా ఈ షూట్ సెట్స్లో అయినా? ఐ వర్క్డ్ హార్డ్ టు అచీవ్ మై డ్రీమ్స్. అది క్రేజియస్ట్. వాట్స్ మోర్ క్రేజియస్ట్ అండ్ అడ్వెంచరస్ థింగ్? I think my life only has been crazy, so like Life crazy crazy. అనేది ఒకటి లేదు. నువ్వు ఫీల్ అవుతలేవు కదా చందు? అన్న నేను ఫీల్ అవుతాను. ద ఫన్నీయెస్ట్ థింగ్ ఇన్ సెట్స్? The funniest thing in sets. Funniest thing in sets say is You should say myself. మరి మళ్ళీ అయినా ఫీల్ అవుతాడు. అన్న నేను ఫీల్ కదన్న, చెప్పండి అన్న. The funniest thing on sets is basically the love between Naresh Ramadurai and Ashwin Ram. Yeah, oh yeah, they're very మ్యామ్ మీరు? too much lovable. I mean, whatever. They love each other too much. Funniest thing on set? My assistant's working.
అట్లా ఒక్కడేం లేదన్నమాట. ఒకటి లేదు. ఓకే. అంటే స్పెసిఫిక్గా ఏంటి అని అడిగితే మనం అడగదు. ఏం లేదు, ఎనీథింగ్ దట్ ఆ సెట్స్లో బాగా ఫన్నీ అనిపించింది ఏదైనా. ఐదర్ దర్శన టైమింగ్ లేదా లేదు, నేను సెట్లో ఉన్నప్పుడు చాలా సీరియస్ నీలాగా. పని అంటే పనే. నాలా యా నువ్వు కూడా వెరీ హార్డ్ వర్కింగ్ ఇండివిజువల్స్ లైక్. సో అన్న ఫైనల్గా నాకైతే మూవీ గురించి కొంచెం కూడా రివీల్ చేయలేదు. సో దట్స్ వై జూలై 19th వెళ్ళి ఫుల్ రివీల్ అర్థమైపోయింది, ఫస్టే అర్థమైపోయింది నాకు. నీకు మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా భయ్యా మేము, నేను నభా తర్వాత. అండ్ ఇంకొకటి ఫైనల్గా ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు పెళ్లి చేసుకోవచ్చు అంటారా? నువ్వు పెళ్లి చేసుకున్నావు? నేను ఇంకా చేసుకోరు, చిన్నపిల్ల ఉన్నాను నేను. ఎంత జస్ట్ 32 గాను. 32 అన్న 23 అన్న పడిపోతుంది అన్న. ఆధార్ కార్డు దిగి ఒకసారి. అది షో ఏముంది ఇదిగోండి. ఎందుకు భయం మన డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోవడానికి? అన్ని కథలు ఇవన్నీ ఫోటోషాప్ చేసుకుని అడిగి పెట్టుకుని ఉంటావు. కాదు సార్, ఆయనే అడిగారు ఆధార్ కార్డు తీయమని, మళ్ళీ చూపిస్తే ఫోటోషాప్ అంటే. సరే వద్దులే, ఇప్పుడు ఆధార్ కార్డులో ఫోటో బాగుంటే నేను ఫీల్ అవుతాను. ఓకే, నా చాలా దరిద్రంగా ఉంటుంది ఫోటో ఆధార్. అదే మన జనరేషన్, ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్కి, అంటే మా జనరేషన్ బేసిక్. ఎస్ మీ జనరేషన్కి మూవీ చూసి జనరేషన్ అంటే వాట్ విచ్ ఏజ్? అంటే ఎంత ఏజ్ ఉంటుంది ప్రెసెంట్ జనరేషన్? తను షీఈస్ వెరీ మెటిక్యులస్. ఆమె సెట్లో కూడా ఇట్లాంటి డౌట్స్ అడుగుతుంది బేసిక్. అయిపోయింది సార్, నాకు అర్థమైపోయింది. దే ఆర్ గోయింగ్ టు రస్ట్ మీ. వాట్ ఇస్ ద ప్రెసెంట్ జనరేషన్ మతలబ్ క్యా హై? అంటే అసలు తన ఉద్దేశం ఏంటంటే లైక్ అసలు ప్రెసెంట్ జనరేషన్ అంటే ఏంది? మీరు ఏదని అడుగుతున్నారు? ఏ ప్రెసెంట్ కలికాలం? ఇది కలియుగం అది. ఎస్. ఓ బట్ కల్కి అని వచ్చింది కదా ఆల్రెడీ. మరి అదే అన్న, ఈ జనరేషన్లో పిల్లలు అంటే డిఫరెంట్. పిల్లలు పెళ్లి చేసుకోరు కదా. పిల్లలు ఇన్ ది సెన్స్, ఓహో కొంచెం యువకులు, పెద్ద అయితే యువకులు, యువకులు అంటే ఏ ఏజ్ మీ అకార్డింగ్ టు యూ? 27, 28, 29. బట్ ఇండియాలో అమ్మాయిలకి మ్యారేజ్ లిమిట్ 18 దాటిన తర్వాత కదా. అంటే 18 నుంచి ఇంక్లూడ్ చేయొచ్చు కదా. అబ్బాయిలకి 22 కదా. ఓకే, అర్థమైంది. ఎందుకు ఎట్లా 18 ఇంకా 22 తెలుసా? తెలియదు అన్న, నాకు కూడా తెలీదు. అరే నిజంగా తెలియదు. అది కాదు భయ, నాకు ఒకటి అర్థం కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు 18 ఇయర్స్కి వాళ్ళేం సాధిస్తారు, 22 ఇయర్స్కి మనం ఏం సాధించాము? ఏం లేదు కదా. అంటే కొంచెం డబ్బులు సేవకేసుకోవాలి కదన్న. ఎంత గలీజ్ కదా భయ అసలు నిజంగా. అది వాళ్ళైతే 18కి చాలాసార్లు ఫీల్ అయ్యాను అన్న. అంటే వాళ్ళు 18కి ఓటు వేయచ్చు, పెళ్లి కూడా చేసుకోవచ్చు. అవును, మనం 18కి ఓటు వేస్తాం, పెళ్లి చేసుకోకూడదు. ఓకే, డన్. సో ఫైనల్గా మనం డన్ అని మళ్ళీ ఫైనల్ అన్నాడు. సో వెయిట్, మర్చిపోయా. బట్ నేను చెప్తా. బట్ థ్యాంక్ యూ సో మచ్ చందు, నువ్వు వచ్చి. సారీ, ఫైనల్ ఇంకేంటి గేమా? గేమ్ ఏం లేదు, ర్యాపిడ్ ఫైర్ ఉన్నట్టుంది. అయిపోయిందన్న. లేదా చాలా స్లోగా అడిగినావు కదా. రెండే క్వశ్చన్ అడిగారు, అది ఎలా ర్యాపిడ్ ఫైర్? సీక్రెట్ అక్కడ నుంచి నువ్వు మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. ఫన్నీ అట్లానే యూత్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకా మంచిది. ఇంకో శ్యాము నా మనిషి, నీ క్లోజ్ పక్కా ఉంటుంది. నువ్వు అడుగు, నేను చెప్తాను. ఓకే అన్న. ఏంటి మీ దీంట్లో ఫేమస్ గేమ్? ఇంటర్వ్యూలో అంటే లైక్ నేను టంగ్ ట్విస్టర్స్ ఇస్తాను, ఇంకోటి వచ్చేసి దంషలాట్స్ ఆడిపిస్తాను. రెడీ, పాచకులు వేద్దాం. ఫుల్ తెలుగు సినిమా ఫుల్ యూ ఆస్క్ ఐ వోంట్ నో. సరే ఈమె కోసం హిందీ సినిమా అడుగు. నాకు హిందీ సినిమా తెలియదే. సరే ఇంగ్లీష్ సినిమా అడుగు. అది కూడా తెలియదు. అయితే తెలుగు సినిమా అడుగు. మేమిద్దరం టీం కదా, మేమిద్దరం ఆడతాం. ఓకే, అస్ అగైన్స్ యూ. అలా యూ బోత్ వర్సెస్ యూ బోత్. అది గేమ్ ఇప్పట్లో కాదు. మళ్ళీ ఇప్పుడు నేనేం చేయాలి? నేను యాక్ట్ చేస్తే మీరు గెస్ట్ చేస్తారు. డన్ డన్. ఓకే, ఇంగ్లీష్ తెలుగు, ఓన్లీ తెలుగు, ఓన్లీ తెలుగు, ఓన్లీ తెలుగు. బాయ్ గర్ల్ అలా సైన్స్. అంటే క్షేమంగా వెళ్ళి అట్లా. పుష్పరాజ్, పవన్ గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్. ఓజీ. ఓజీ కంటే ముందు సర్దార్ గబ్బర్ సింగ్, దాని తర్వాత వకీల్ సాబ్. చూసారా ఒక్క యాక్షన్ ఎలా ఉంటుంది యాక్ట్ చేస్తే. ఇప్పుడు మీరు నేను గెస్ట్ చేస్తాను, మీరు. ఓకే, డన్ డన్. లాస్ట్ ఒకటే. లేదు, మ్యామ్ యాక్ట్ చేస్తారు, మనం గెస్ట్ చేద్దాం. ఓకే సార్.
చిలక 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 ఈ చిలక అదే అదే సినిమా పేరు చెప్పు. ఏదో చేశారు. నేను ఏం చెప్పట్లేదు నేను ఇంకా ఓకే సినిమాని ఫిక్స్ అవ్వట్లేదు, ఆలోచిస్తున్నా. నేను చెప్తాను, అదే మళ్ళీ చెప్పండి. ఇదేం You tell me, I'll act. మీరే జస్ట్ నేను చెప్తే చాలా పెద్దది చెప్తాను. సరే, ఏంది మన ఇద్దరం డార్లింగ్ షూటింగ్లో. డార్లింగ్ చూద్దామా? హీరో ఎవరో ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న సినిమా బాహుబలి. సాహో చూసారా, యాక్టింగ్ గెస్సింగ్ మనమే మామూలుగా ఉండదు. చందో ఇస్ కిల్లర్. ఎస్. సో అన్న ఫైనల్గా ఆడియన్స్కి అంటే లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ వచ్చేసి. అండ్ నేను ఇందాక మీకు తెలియకుండా చిన్న బిట్ మ్యూజిక్ విన్నాను. మ్యూజిక్ వాజ్ సో గుడ్. ఆ సాంగ్ కూడా చాలా అదిరిపోయేటట్టు ఉంది. అండ్ ఫైనల్గా మూవీ అదిరిపోయింది. నేను ఇంత వరకు అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఆన్ 19th. సో ఆ రోజు మీతో కలిసి మేము మూవీ చూసి చాలా పాజిటివ్గా అండ్ గర్ల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఫస్ట్ నేర్చుకుంటాము. గర్ల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాము. నో ఎక్కడ ఓకే, ఉమెన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుంటాము. ఏందే వాళ్ళు ఏమైనా బండి అనే హ్యాండిల్ మనుషులే వాళ్ళు, మనుషులు మానవత్వం లేకుండా పోతుంది నీకు అన్న. సారీ అన్న, చెప్తా. సారీ అన్న, నువ్వు కోపం పడితే వద్దు. ఆడవారిని ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకుంటాము. అండ్ ఎక్కడ వైట్ ఫ్లాగ్ వేయాలి, ఎక్కడ రెడ్ ఫ్లాగ్ వేయాలి అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకుంటాము. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డార్లింగ్ ఆన్ 19th. సో ఇప్పుడు మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు ఆన్ ఎ సింగిల్ నోట్? చందు లాంటి మంచి వ్యక్తులు ఇప్పుడు దాకా చెప్పింది మీరు విన్నారు కాబట్టి, చందులాగా కాకుండా చందులాగా మీరు కూడా అందరూ మంచి ఆడియన్స్ అయ్యి జూలై 19th మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చందులాగా మీరు కూడా టికెట్ కొని చందు అంత మంచివారు అనిపించుకోండి. ఐ లైక్ యూ మ్యాన్. లైక్ యూ అంటేనే ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అన్న. చాలా బాగా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. చాలా రోస్ట్ చేసినా కానీ దట్ వాస్ టూ ఫనీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. స్టీమ్ చేస్తాను నేను బేసికల్లీ. And thank you so much for your valuable time, Anna. Thank you so much. Thank you. And please do watch Darling in theaters on 19th. Thank you. Thank you so much, Maha Max audience.